నేను బోలాశంకర్ని ఇచ్చేస్తే మీరు ఊరుకుంటారా? అలాగే ఇంకోటి మనం చేయాల్సింది అంటే ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే, మీకు రోడ్ హెడ్ ఏముంది, మున్సిపల్ ఎన్నికలు వస్తున్నాయి, లోకల్ బాడీస్ వస్తున్నాయి. ఉదాహరణకి లోకల్ బాడీస్లో మన ఆంధ్ర కాదు కానీ శ్రీమతి అడూరి విజయలక్ష్మి గారు కౌన్సిలర్గా నేరేడుచర్ల నల్గొండ జిల్లా గెలిచారు. అంటే మీరు చూడండి, ఒక కేసే కావచ్చు, సర్పంచ్లు కూడా గెలిచారు. నేను కేవలం మన సింబల్ పెట్టుకుని గెలిచారు ఆవిడ. అలాంటిది ఆంధ్రప్రదేశ్లో ఇంత బలం ఉన్నప్పుడు మీరు ఎంత బలంగా పోరాటాలు చేయాలి? మీరు వైసీపీ టైంలోనే మీరు రోడ్ల మీదకి వచ్చి నామినేషన్స్ వేయలేని పరిస్థితులు కూడా మీరు నామినేషన్ వేసి నిలబడ్డారు. ఈసారి నేను అందుకనే మన నాయకులందరినీ పంపించాను ఈ కమిటీ కోసం. ఈసారి కమిటీలో నేను కూర్చుంటా. ఎందుకంటే నేను 12 సంవత్సరాల తర్వాత నేను కూర్చోబెట్టి నేను మీ బాగోగుల కోసం నేను కూర్చుంటాను. ఇప్పుడు దాకా నేను అడ్మినిస్ట్రేషన్ ఇవన్నీ కూర్చున్నా, అర్థం చేసుకున్నా. చాలా కీలకమైన సమయం నేను పార్టీకే కేటాయిస్తాను. మిమ్మల్ని కలుస్తాను, మిమ్మల్ని దృష్టిలో పెట్టుకుంటాను. సో అలాగే మీ అందరికీ కూడా నాకు ఒకటే విన్నపం ఏంటంటే, ఈ నెల రోజుల్లో పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తాను. 1 month 4 weeksలో సెప్టెంబర్లో ఎన్నికలుంటే ఈ లోపల చేయడానికి ప్రయత్నం చేస్తాం. అలాగే ఇంకొకటి, భవిష్యత్తు మనం ఆంధ్రప్రదేశ్కి కాకుండా భారతదేశానికి సంబంధించి ఈ అరాకొర జ్ఞానంతో ఉన్న వైసీపీ వాళ్ళ మాటలు మీరు వినకండి. వాళ్ళకి ఏంటంటే, ఇరాన్లోనూ అమెరికా యుద్ధం చేసుకున్న మనకేంటండి అంటారు. అంటే వాళ్ళకి అవగాహన లేదు. అంటే వాళ్ళకి అన్నీ అలా ఉచితంగా వచ్చేస్తాయి అనుకుంటారు. పెట్రోల్ ధరలు పెరగక ఏమవుతాయి? పెట్రోల్ దొరకదు, గ్యాస్ దొరకదు. ఎక్కడి నుంచి మనం సంపాదిస్తున్నావా? లేదంటే వీళ్ళ ఇళ్ళ నుంచి వస్తున్నాయి గ్యాస్ బావులు. సో ఇవన్నీ ఏం అర్థం కాకుండా కూర్చోబెట్టి మోదీ గారిని తిట్టడం, మోడీ గారిని మీద మాట్లాడటం ఒక అయిపోయింది. అందుకని మీరు అర్థం చేసుకోవాల్సింది, ఇంటర్నేషనల్ పరిస్థితులు కూడా, పశ్చిమాసియాలో ఉన్న యుద్ధ పరిస్థితులు, తద్వారా మనకు వచ్చిన పెట్రోలియం ఉత్పత్తుల కొరత, వీటి మీద మీకు అవగాహన రావాలి. అభివృద్ధికి కావచ్చు, దేనికైనా కావచ్చు, క్రూడ్ ఆయిల్ చాలా కీలకం. ఒక ఫ్యాక్టరీ పనిచేయాలన్నా, వాహనం కదలాలన్నా, ఇంట్లో స్టవ్ వెలగాలన్నా ఇంధనం చాలా అవసరం. ఈ ఇరాన్, ఇరాక్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం, హర్మూజ్ జలసంధి వంటి కీలక మార్గాలు కేవలం 2 నెలలు మూసివేస్తే ప్రపంచం ఎలాంటి సంక్షోభాన్ని మనం చూస్తూ ఉన్నాం.